హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ కూడా చేయడం మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 4th T20I మొత్తం 5 మ్యాచ్ల T20I సిరీస్ లో ఒక మ్యాచ్ వర్ష కారణంగా రద్దయింది, ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది, ఒక మ్యాచ్ మన టీమిండియా అయితే గెలిచింది. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ మ్యాచ్ కి మన టీమిండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. లాస్ట్ మ్యాచ్ లో ఏకంగా 3 మార్కులు అయితే చేసిళ్ళు. ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేయాలని చెప్పుకోవచ్చు. జితేష్ శర్మ మంచి కాంబైన్ ఇన్నింగ్స్ ఆడిండు. వర్షనల్ సుందర్ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిండు. అండ్ మెయిన్గా చూసుకుంటే హర్షదీప్ సింగ్ వచ్చిండు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. బట్ ఈ 4th మ్యాచ్లో ఇంకొక భారీ మార్పు చేసే అవకాశం అయితే మనకి 100% అయితే కనబడుతుంది. శుభ్మన్ గిల్ గత లాస్ట్ 10 T20Is లో చూసుకుంటే ఒక్క 50 కూడా లేదు. అండ్ సెన్న కంట్రీస్ లో చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు ఆడిండు, దాంట్లో 65 రన్స్ స్కోర్ చేసిండు, 16 యావరేజ్ మాత్రం ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే జస్ట్ 130 మాత్రం ఉంది. యాజ్ ఏ ఓపెనర్ గా చూసుకుంటే మొత్తం 31 మ్యాచెస్ లో 762 రన్స్ స్కోర్ చేసిండు, 28 యావరేజ్ మాత్రం ఉంది, 140 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది, 350లో ఒక సెంచరీ అయితే ఉంది. ఇక మరోవైపు సంజు శాంసన్ ఓపెనర్ గా స్టార్ట్స్ చూసుకుంటే 17 మ్యాచ్ల్లో 522 రన్స్ స్కోర్ చేసిండు, 32 యావరేజ్ ఉంది, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 178 అయితే ఉంది, 3 సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ అయితే ఉంది. యావరేజ్ చూసినా కానీ స్ట్రైక్ రేట్ చూసినా కానీ సంజు శాంసన్ కి చాలా బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో గైస్ ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. మరి శుభ్మన్ గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మతోని ఓపెనర్ గా ఎవరైతే బెటర్ ఉంటుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. అండ్ గతంలో కూడా అభిషేక్ శర్మతోని చాలా మంచి బిగ్ పార్ట్నర్షిప్స్ కూడా చేసింది అక్కడ సంజు శాంసన్. ఇక ఇంకొక మార్పు వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి కూడా తిరిగి వస్తున్నాడు. ఇంజూరీ కారణంగా ఫస్ట్ 3 మ్యాచ్లు అయితే మిస్ అయ్యిండు, బట్ లాస్ట్ 2 మ్యాచ్లకి అయితే అందుబాటులో అయితే ఉంటాడు. సో ఈ 4th మ్యాచ్ కూడా ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. బట్ ఎవరి ప్లేస్ ఆడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. బట్ అక్కడ చూసుకుంటే శివన్ దూబల్ ప్లేస్ లోనే ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో ఖచ్చితంగా శివన్ దూబల్ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డిని చూసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది ఈ 4th మ్యాచ్ లో. మరి ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఈ మ్యాచ్ లో మెయిన్ గా చూసుకుంటే సంజు శాంసన్ యాజ్ ఏ ఓపెనర్ గా మనకి ఈ మ్యాచ్ లో కనిపిస్తాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా తిరిగి వస్తాడు. ఇక ఫైనల్ ఒకసారి మనం ప్లేయింగ్ లో అక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో జితేష్ శర్మ, 6లో శివన్ దుబే ఆర్ నితీష్ కుమార్ రెడ్డి, 7లో అక్షర్ పటేల్, 8లో వాషింగ్టన్ సుందర్, 9లో హర్షదీప్ సింగ్, 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11లో వరుణ్ చక్రవర్తి. గైస్ ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ మొత్తం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. యాజ్ ఏ సంజు శాంసన్ ఓపెనర్ గా మొత్తం చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి అతనికి. సో ఇక్కడ కూడా ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ మనకైతే కనబడుతుంది. ఇంకా మీరు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కావాలనుకుంటే అక్కడ తిలక్ వర్మ కూడా ఉన్నాడు. సో అతనికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వచ్చు. అండ్ ఫ్యూచర్ లో కూడా అతని కెప్టెన్ గా కూడా చూసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. టెస్ట్లకు అండ్ వన్డేలకి అక్కడ ఆల్రెడీ శుభ్మన్ గిల్ అయితే ఉంటాడు. అండ్ T20లకు చూసుకుంటే తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్చండి.